Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. నడిక ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు ఎలాంటి ఘటనలు జరిగాయో తర్వాతి పరిణామాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అందుకే కౌంటింగ్ దగ్గర మాత్రం అలాంటివి పునరావృతం కావద్దని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఈసీ అండ్ పోలీసులు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలగకుండా అవాంఛనీయ ఘటనలు చెలరేయకుండా ఏర్పాటు చేశామని చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. మొత్తం 45,000 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 1985 సున్నిత ప్రాంతాలని గుర్తించి సమస్యలు సృష్టించే 12,000 మందిపై బైండ్ ఓవర్ పెట్టినట్లు చెప్పారు. ఎక్కడ అల్లర్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. 1200 ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేసి 4,500 వాహనాల్ని సీజ్ చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు ముఖేష్ కుమార్ మీనా. పోలీస్ అరేంజ్మెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ద హోల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మనకు 45,000 పోలీస్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ ఆన్ డ్యూటీ, ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఇన్ ద సెన్స్ కి దే నాట్ ఓన్లీ ఇన్ ద కౌంటింగ్ అరేంజ్మెంట్ కాదు, ఇప్పుడు మనం చేసిన అరేంజ్మెంట్ కౌంటింగ్ ఏరియాలో కాదు, ఇట్ ఈస్ మొత్తం జిల్లాలో ఐడెంటిఫై ప్లేసెస్లో, అన్ఐడెంటిఫై ప్లేసెస్లో, తర్వాత ఈ చెక్ పోస్ట్లో ఎవ్రీబడి ఈజ్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ టు సీ దట్ మొత్తం ఈ పీస్ఫుల్గా జరుగుతుంది. తర్వాత యాజ్ ఐ సెడ్ 67 కంపెనీస్ కూడా మనకు ఆల్మోస్ట్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 67 కంపెనీస్ అంటే 6,500 పీపుల్ ఆర్ 6,700 పీపుల్ వుడ్ బి దేర్. మరోవైపు కౌంటింగ్ సెంటర్లో అలజడి సృష్టించే ఏజెంట్లను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించి వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. లెక్కింపు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీ గైడ్లైన్స్ని పాటించాలని నిర్దేశించారు. ప్రతి క్యాండిడేట్తో ప్రతి పొలిటికల్ పార్టీలో మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకి అడ్వైస్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆల్వేస్ రేజ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్, రేజ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ అల్లర్లు సృష్టించడానికి, డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే రూల్స్ కింద 53(4) రూల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ కింద ఆ మనిషిని అక్కడి నుంచి బయట పంపించడానికి కూడా అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ వర్క్. ఇది కాదు ఈయన తీసేసి ఆయన పెట్టడం, ఇట్లా కాదు. ఎవరైనా అల్లర్ట్ చేస్తే నాట్ ఓన్లీ ఇక్కడ నుంచి తీసేయడం, తర్వాత ఆయన మీద కేసు పెట్టడం, లోపల పెట్టడం కూడా జరుగుతుంది. అంటే అబ్జెక్షన్స్ పెట్టడానికి వాళ్ళు పోలింగ్ ఏజెంట్ ఎందుకు కూర్చుంటారు అన్ని చూడడానికి. కానీ అబ్జెక్షన్ ఎప్పుడు పెట్టాలి, ఏ విషయం మీద పెట్టాలి, ఎట్లా పెట్టాలి, అది మర్యాదగా ఉండాలి. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలి. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫామ్ 20 అండ్ C21E కౌంటింగ్ మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘానికి అందేలా చూడాలి. ఇండెక్స్ కార్డులో తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఆ కార్డుని పూరించాలి. ఆయా కార్డులని ఈ నెల 8లోపు కార్యాలయానికి అందజేయాలి అంటూ వివరించారు ముఖేష్ కుమార్ మీనా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.